ఏం లేదు, మాకు పెద్దలు చెప్తూ ఉండేవారు. ఈ మద్యపానంలో 6 దశలు ఉంటాయండి. సుఖం పికం బకం రావణశ్చ కర్ణశ్చ కుంభకర్ణశ్చ. ఒక్కొక్కళ్ళ స్టామినా ఒక్కోటి. ఇది దశలే కానీ పెగ్గులు కొలత కాదు. ఒక్కొక్కళ్ళు పెగ్గు వేయకుండా స్టడీ, పెగ్గేస్తే డబుల్ స్టడీ. అది మనం ఒక్కొక్కరి స్టామినాని మనం ఒక్కొక్క విధంగా ఉంచుతాం. మొదటి దశ కొంత తాగిన తర్వాత మామూలుగా ఉన్న మనిషి, అతను ఎలాంటి గార్ధప స్వరం అయినా కూడా ఒక దశ అయిన తర్వాత అతను గాయకుడిగా భావిస్తూ ఉంటాడు. సుఖం అతను మామూలు సుఖం అంటే చిలక పలుకులు పలుకుతూ ఉంటాడు. మామూలుగా గంభీరంగా పలికే వ్యక్తి అయినా మామా ఏంట్రా మామ ఈ మధ్య ఫోన్ చేయడం మానేసావు, అందుకే సిట్టింగ్ పెట్టాను అయిపోయింది. రెండవ దశకు వచ్చేటప్పటికి అతను ఎంత గార్ధప స్వరమైనా పికం, కోకిల్ అనమాట. అతని మనసులో అతను బాగానే పాడుతున్నాను అనుకుంటాడు. మామూలుగా పాట ఏంటంటే పాట ఇలా ఉంటుంది. అప్పుడో ఎప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి, అతను అనుకుంటున్నది ఇది ఇలా పాడుతున్నాను అనుకుంటాడు. అప్పుడో ఎప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి ఇదన్నమాట. మూడో దశ వచ్చేటప్పటికి బకం అంటే కొంగ. మొత్తం శరీరం అంతా ఫిట్ గా ఉంటుందండి, తల మాత్రం అయిపోతుంది. అరే బానా, అరే నేను ఎన్నిసార్లు అడిగాను నువ్వు రమ్మని, అడిగాను నువ్వు రావట్లేదు, నీకు నేనంటే ఇష్టం లేదు అనుకుంటున్నాను. ఇవాళ నువ్వు 3 ప్రశ్నలు వేయాల్సిందే, నేను ఇంకా వేయాల్సిందే. ఇది మాత్రం ఉంగిపోద్ది తలకి. ఆ తర్వాత 4వ స్టేజ్ రావణశ్చ. ఇంకా రోషం కోపం అన్నీ చూపాను. అరే తీరబండి, నువ్వు ఏమంటాడో చూస్తాను, పోలీసు ఏమంటాడో చూస్తాను, అసలు నువ్వు తీబండి అంటే నా మీద నమ్మకం లేదా, నేను తోలనుకుంటున్నావు, నువ్వు తీబండి. అరే నీకు చెప్తాను, తీయకపోతే నిన్ను ఎక్కడ కొడతానో నాకు ఇదే, తీరబడే ఇది వస్తాను. ఆ తర్వాత సడన్ గా కర్ణశ్చ. మామూలుగా అయితే భారతం ప్రకారం దాన కర్ణుడు అంటాడు కదా, ఆయన పెద్ద చేసిన దానాలు ఏం లేవు, కానీ ఇతను మాత్రం దానాలు చేస్తుంటాడు. ఈ దశలోనే పూర్వకాలంలో మందు పోసి ఆస్తులు రాయం చేసుకున్నారంట అంటూ ఉంటారు చూడండి. ఆ టైంలో అరే నువ్వు జాన్ జిగ్రీవరా, నాకు తీసుకో జేబులో పెట్టు, ఇంకో నాకు మళ్ళీ ఇచ్చేవా, నా మీద ఒకటే తీసుకో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అరే నీ పర్ఫ్యూమ్ ఏంటారు, పర్ఫ్యూమ్ కావాలా నీకు, తీసేసుకో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఖాళీ అయిపోయిన తర్వాత కర్ణుడి తర్వాత వచ్చేది కుంభకర్ణశ్చ. ఇంకా సడన్ గా పడుకుంటాడు, అది ఎప్పుడు లేస్తాడో. ఈ 6 దశలు కంప్లీట్ చేసిన వాడే నిజమైన మద్యపాన అని చెప్తుంది.